డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ వీడియోలో ప్రధానంగా మనం IIIT హైదరాబాద్ గురించి వీడియోలో కూడా చేసాం. వీడియోలో ఇంతకుముందు కూడా వీడియో చేయడం జరిగింది. IIIT హైదరాబాద్లో ఫీజెస్ ఎట్లా ఉంటాయి ఆ డీటెయిల్స్ కూడా చేసాం. మన IIIT హైదరాబాద్ చూసినట్టయితే ఇక్కడ IIIT హైదరాబాద్లో మనకు అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, డిఫరెంట్ మోడ్స్ అయితే ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ మోడ్స్లో ఈ మోడ్స్లో ప్రధానంగా ఏ మోడ్స్ ఉన్నాయంటే ఒక మోడ్ వచ్చి మనకి సపోజు మోడ్ 1, ఇది మోడ్ 1 అనుకుని మోడ్ 1 అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, వాళ్ళ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్, ఇది సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్. అండ్ లేటరల్ ఎంట్రీ, మరి థర్డ్ అయితే లేటరల్ ఎంట్రీ ఎగ్జామినేషను, మరి ఒలింపియాడ్, మరి డైరెక్ట్ అడ్మిషన్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్, దాసా అంటే అబ్రాడ్స్లో ఉన్న ఎవరైతే యుఎస్లో కానీ కెనడాలో కానీ ఆస్ట్రేలియా కానీ అబ్రాడ్లో ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే ఇక్కడికి వచ్చి మరి దాసాలో అడ్మిషన్ తీసుకోవచ్చు. మరి జేఈ మెయిన్ అయితే మీకు తెలిసింది ఫర్ సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్. జేఈ మెయిన్లో పర్సెంటేజ్ అయితే మనకి మొత్తము 6 మోడ్స్ ఉన్నాయి, 6 మోడ్స్ ఉన్నాయి. మనకి మోడ్స్ ఆఫ్ అడ్మిషన్ వచ్చి మనకి 6 మోడ్స్ ఉండటం జరిగింది. ఒకటి ఈ మోడ్స్ ఆఫ్ అడ్మిషన్ గురించి తెలుసుకుందాం. అండర్ గ్రాడ్యుయేట్ మరి ముఖ్యంగా జనరల్గా ఈ మోడ్లో ఎక్కువ మంది స్టూడెంట్ అయితే జాయిన్ అవుతారు. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషను, ఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మోడ్ ఈజ్ ఫర్ అడ్మిషన్ టు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, గ్రాడ్యుయేట్ ఆఫ్ ద డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అరౌండ్ 2 degrees బీటెక్ అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ రిక్వైర్స్. ఇది మరి దీనికి ఆఫర్ చేసే బ్రాంచెస్ ఏంటంటే ఒకసారి చూద్దాం. మనం బ్రాంచెస్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దీనిలో చేరవచ్చు. మరి బీటెక్, మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్ కూడా చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్టీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మరి కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ లాజిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ న్యాచురల్ సైన్స్ ఎంఎస్ చేయొచ్చు. మరి బీటెక్ అయితే ఓన్లీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ హ్యూమన్ సైన్స్ అండ్ సిఎస్డి అని ఒక ప్రోగ్రామ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ జియో స్పేషియల్ టెక్నాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇది కామన్గా అందరూ రాసేది. ఇది ఓపెన్ అనమాట. ఎవరైతే +2 చదువుతారో వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైతే ఎలిజిబుల్ అంటే పాస్డ్ +2, 12th క్లాసు ఆర్ ఈక్వలెంట్ ఆర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్ June 2024 ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. ద సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ 60 marks, రీసెర్చ్ యాప్టిట్యూడ్. వీరికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ 4th May, లాస్ట్ ఇయర్ 2024 మేలో కండక్ట్ చేయడం జరిగింది. మరి దీనికి స్పెషల్గా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. మరి దీనికి ఇంకా డేట్ అయితే ఈ సంవత్సరం అయితే 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేట్ అయితే ఇంకా రాలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడు లాస్ట్ ఇయర్ మే, ఈ సంవత్సరం కూడా 2025లో కూడా మేలో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు 2,500 రూపాయలు. ఫర్ ఫీమేల్కి అయితే 1,250 రూపీస్ ఉండటం జరిగింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్, సేఫ్ సూపరేటివ్ ఎన్విరాన్మెంట్ ఫైనాన్షియల్ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీపేబుల్ లోన్ ద్వారా వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. మరి సిలబస్ అయితే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిబిఎస్ఈ సిలబస్ ఇది కూడా మీరు అవైలబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మోడ్ 2 చూద్దాం. మోడ్ 2లో ఇది ఎవరైతే జాయిన్ అవ్వచ్చో మోడ్ 2లో చూద్దాం. ఇది మోడ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మోడ్ 2. ఈ మోడ్ 2లో ఏంటంటే ఎవరెవరైతే ఇది స్పెక్ మోడ్, ఇది స్పెషల్ ఛానల్ అడ్మిషన్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్. ది ఛానల్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఐడెంటిఫైయింగ్ టాలెంటెడ్ ప్రోగ్రామ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్. డైరెక్ట్గా బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. అసలు ఈ మోడ్ 2కి స్పెక్కి ఎవరు ఎలిజిబుల్ ఒకసారి చూద్దాం. ఈ స్పెక్ యువర్ ఎలిజిబుల్ ఇఫ్ యూ పాస్ టు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ బై 2024 మ్యాథ్స్, ఫిజిక్స్. యు ఆర్ కరెంట్లీ ఎన్రోల్డ్ 4th semester ఆఫ్ ఇంటిగ్రేటెడ్. యు ఆర్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ 4th semester ఆఫ్ ఇంటిగ్రేటెడ్లో 4వ సెమిస్టర్కి ఎన్రోల్ అవ్వాలి. 6th year 12+ బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ 10th class తర్వాత ఇది ఎలిజిబుల్ అంటే డైరెక్ట్ ఇఫ్ యూ హ్యావ్ పాస్డ్ ఆర్ ఈక్వలెంట్. ఇది 10th class తర్వాత మరి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 12+ బీటెక్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. స్టడీడ్ అట్ జవహర్ నవోదయ విద్యాలయం 6 to 12 ఎవరైతే చదువుతారో వాళ్ళు ఎలిజిబుల్. మరి క్వాలిఫైడ్ ఉదాహరణ స్కీమ్ ఫర్ సిబిఎస్ఈ గర్ల్స్ అయితే ఎలిజిబుల్. మరి
call for Udaan scheme for CBSE girl. Candidate applying through UGE mode are not eligible. మరి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. మరి ముఖ్యంగా యు ఆర్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ 4th సెమిస్టర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ 6th ఇయర్ 12+ బీటెక్ ప్రోగ్రామ్ వీళ్ళు చేయొచ్చు. తర్వాత నవోదయ విద్యాలయంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుకున్నా వాళ్ళైతే చేయొచ్చు. క్వాలిఫైడ్ ఉదాన్ స్కీమ్ ఫర్ CBSE గోల్ అయితే చేయొచ్చు. మరి అప్లికెంట్స్ ఇన్ దిస్ మోడ్ ఆర్ అపియర్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్టెడ్ బై IIIT హైదరాబాదు. దేర్ విల్ బి 25% నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 4 మార్కుల్లో 1 మార్క్ అయితే పోవటం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇంకా రాలేదు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది ఇంటర్వ్యూ మోడ్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా లోను బేస్డ్ ఉంటుంది. మరి అదేవిధంగా ఇంకో మోడ్ అయితే ఇది థర్డ్ మోడ్ వచ్చి ఎల్ఈ మోడ్ ఈజ్ లేటరల్ ఎంట్రీ ఫర్ డ్యూయల్ ప్రోగ్రామ్ అనమాట. లేటరల్ ఎంట్రీ అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఆఫ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అరౌండ్ 2 degrees, బీటెక్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ 2 degrees అరేంజ్ చేయొచ్చు. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఎల్ఈ అప్లికెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ అదేవిధంగా ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుందంటే మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇవి 2 degrees వస్తాయి. ఐఎమ్ ఎలిజిబుల్ అంటే ఐ ఎలిజిబుల్ ఎలక్ట్రానిక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ 4th సెమిస్టర్స్ BE, బీటెక్, ECE, ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంటేషన్ బై 2 అంటే 4th సెమిస్టర్ సెకండ్ ఇయర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వీళ్ళు ఎలిజిబుల్. అప్లికెంట్స్ దీనికి కంప్లీట్ చేసి ఉండాలి. అప్లికెంట్స్ ఏం చేయాలంటే 4th సెమిస్టర్ కంప్లీట్ చేసి మరి CSD మరి అప్లికెంట్స్ కంప్లీటింగ్ దేర్ 4th సెమిస్టర్స్ BE, బీటెక్ ఆల్ డేటా సైన్స్ బై 4th సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా వీళ్ళు లేటరల్ ఎంట్రీ జాయిన్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ మరి కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ జాయిన్ అవుతుంది. అప్లికెంట్స్ విత్ కీన్ ఇంట్రెస్ట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ 8/10 క్యుములేటివ్. ది నార్మల్ ఎలిజిబిలిటీ కంప్లీటింగ్ 4th సెమిస్టర్ ఇఫ్ యూ డ్యూ టు కోవిడ్ అంటే 4th సెమిస్టర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇది ఎలిజిబుల్ ఉంటుంది. కాకపోతే ఇది కొద్దిగా ఈ 4th సెమిస్టర్ కొంచెం కిరికిరి ఉండవు. ఇది ఎల్ఈ ప్రోగ్రామ్స్ అనేది అందరు చేరకూడదు, కొంచెం కిరికిరి ఉన్నమాట వాస్తవం. ఎల్ఈ లేటర్ ఎంట్రీ ఎగ్జామినేషన్ అంటే మనము డిప్లొమా వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ఏ విధంగా అయితే జాయిన్ అవుతారో మరి అదేవిధంగా లేటరల్ ఎంట్రీ ప్రోగ్రాంలో డైరెక్ట్ 4th సెమిస్టర్ అయిన తర్వాత థర్డ్ ఇయర్లో జాయిన్ అవుతారు. మరి దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి ఆ 4th సెమిస్టర్ అనేది ఎక్కడ జారాలో అనేది మరి అది కూడా ఒక డౌట్ ఉంది. హౌ డు ప్రిపేర్ ఎల్ఈ, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, డిజిటల్ లాజిక్, C ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, బేసిక్స్, అల్గరిథమ్స్ ఇవి వీళ్ళు ఇస్తారు. ట్యూషన్ ఫీజు వీళ్ళకి లోన్ అయితే మరి 2,10,000 రిఫండబుల్ పాలసీ, సీట్ క్యాన్సిలేషన్ ఇవి కొన్ని డీటెయిల్స్ ఉండటం జరిగింది. మరి అదేవిధంగా చూసి మరి 4th one అయితే ఒలింపియాడ్. 4th one ఇది ఒలింపియాడ్ కోర్సు. ఈ 4th one ఒలింపియాడ్లో దిస్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ టు అవర్ అండర్ గ్రాడ్యుయేట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫర్ అప్లికెంట్స్ హూ హ్యావ్ అ డిస్టింక్ట్ ఫర్ బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ ఒలింపియాడ్స్ ఇన్ నేషనల్ లెవెల్. ఒలింపియాడ్స్కి ఎవరైతే మరి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇవ్వటం అయితే రిజర్వేషన్ ఉండటం జరుగుతుంది. డిగ్రీ ఆఫ్ డ్యూయల్ ప్రోగ్రామ్స్ బీటెక్, MS రిక్వైర్ కంప్లీట్ దేర్ రీసెర్చ్ అంటే సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్. ఒలింపియాడ్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి ఇంటర్మీడియట్. ఈ ఒలింపియాడ్లో చేసిన వాళ్ళు అయితే దీని ఎలిజిబుల్. రిసీవ్డ్ దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే రిసీవ్డ్ గోల్డ్ మెడల్ ఆర్ సిల్వర్ మెడల్ ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద లాస్ట్ 4 years ఇన్ కేటగిరీ అప్లికెంట్స్ ఆర్ ఎలిజిబుల్. ఇది కొంచెం డైరెక్ట్గా ఉంటుంది అనమాట. దీనిలో ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ విధంగా మరి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇదే విధంగా దీనికి ఇంటర్వ్యూ ఎగ్జామినేషను డైరెక్ట్ ఏం చేస్తారంటే దీనికి డైరెక్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు అప్లై క్యాండిడేట్ హ్యావ్ టు క్లియర్ ది ఇంటర్వ్యూ టు గెయిన్ ద అడ్మిషన్ అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి. మరి దీనికి ఎగ్జామినేషన్ ఉండకపోవచ్చు, ఎగ్జామినేషన్ లేదు. అండ్ అప్లికేషన్ అలౌడ్ టు నీడ్ టు ఓన్లీ 1 of the above categories అంటే దీనిలో ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయి ఉండాలా. సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్, సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ టీము, రిసీవ్డ్ గోల్డ్ మెడల్ ఈ విధంగా మరి ఇది 4 lakhs అయితే ఫీజు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి వేరే మోడ్ అయితే చూద్దాం.
వేరే మోడ్లోకి వచ్చినట్టయితే మనం ఇది దాసా 2024-25 అడ్మిషన్ ప్రాసెస్. ఈ ఎలిజిబిలిటీ దాసాలో మెయిన్గా ఏంటంటే అడ్మిషన్ అండర్ డైరెక్ట్ అడ్మిషన్ స్టూడెంట్ అబ్రాడ్ మోడ్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఫర్ స్టూడెంట్ అంటే అబ్రాడ్ స్టూడెంట్స్కి IIIT హైదరాబాద్ ఈజ్ ఓపెన్ టు క్యాండిడేట్ కంప్లీటెడ్ మరి 11-12వ తరగతి ఇంటర్మీడియట్ విత్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఉంటే హోల్డ్ ఫారెన్ పాస్పోర్ట్ కంపెనీ ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకొని ఫారెన్ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డ్ నాట్ ఎలిజిబుల్. కంప్లీటెడ్ ఇది మనకు కాదు. ఇది ఏంటంటే ఈ డిఫరెంట్ మోడ్స్ అనేవి మనకి జనరల్గా ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ మోడ్ ఒకటి జేఈ ఈ 2 మోడ్లు అయితే క్లారిటీగా ఉన్నాయి, కానీ మిగతా మోడ్లు గజిబిజిగా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. అది క్లారిటీగా చూసుకుని ఒకసారి ఈ వెబ్సైట్ మీరు కూడా చూసి చేరితే మంచిది. అదేవిధంగా ర్యాంకింగ్ క్రైటీరియా, ఎవిడెన్స్, ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఇది ఫారెన్ స్టూడెంట్స్కి ఇది గుర్తుపెట్టుకోండి. మనం వీఆర్ నాట్ ఫారెన్ స్టూడెంట్స్. దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం కూడా మనం అనవసరం. ఫారెన్ స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. మరి అదేవిధంగా జేఈ మెయిన్ అంటే డైరెక్ట్ అడ్మిషన్. దీనికి ఇంకా మరి తిరిగే లేదు. జేఈ మెయిన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి జేఈ మెయిన్ ద్వారా డైరెక్ట్ అడ్మిషన్ జరగచ్చు. జేఈ మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఫాలోయింగ్ 4-year డిగ్రీ ప్రోగ్రామ్ సిఎస్సి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అప్లై అవర్ అడ్మిషన్ పోర్టల్. మరి ఇది జోసా పార్ట్లో ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. జోసాకి దీనికి సంబంధం లేదు. వీళ్ళ యొక్క ఇండిపెండెంట్ పోర్టల్లో ఉండటం జరుగుతుంది. మరి అప్లికేషన్ ఫీజు 2,000 రూపాయలు. నాట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మరి అప్లికెంట్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ జేఈ మెయిన్ 2024 టోటల్ పర్సంటేజ్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఈజ్ మ్యాండేటరీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ క్యాండిడేట్ హూ అటెంప్ట్ జేఈ మెయిన్ 2024 అనేది 2025కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇది 2025, ఇది 2024 వీళ్ళ వెబ్సైట్ని అయితే ఇంకా అప్డేట్ చేయాలి కదా. సీట్ అలాట్మెంట్లో ఏం చేస్తారంటే మరి జేఈ మోడ్ 100 సీట్లు రిజర్వ్ చేస్తున్నారు. బీటెక్ సిఎస్సి ప్రోగ్రామ్ ఆఫర్డ్ ఇన్ ఈసీ ప్రోగ్రామ్ 70 సీట్స్ శాంక్షన్ ఫర్ బీటెక్ ఈసీ ప్రోగ్రామ్ 2 semester of while applicant eligible seats in common pool JEE main the top 1% are eligible in the diversity pool. ఇది గుర్తుపెట్టుకోండి. ది శాంక్షన్ నెంబర్ ఆఫ్ సీట్స్ మరి సిఎస్సిలో 100 సీట్లు ఉంటే ఈసీలో 70 సీట్లు ఉంటే మొత్తం 170 సీట్స్. మరి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ కామన్ పూల్ 75, 70, 52. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ డైవర్సిటీ పూల్ 25 ఈ సిఎస్సి, ఈసీ 18, మొత్తము 43 ఉండటం జరిగింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లోన్ కూడా ఇక అవైలబిలిటీ ఉంటుంది, అది మనం చెప్పలేము. ప్రిఫరబుల్ సెలెక్షన్ ప్లీజ్ రీడ్ ది నో స్లైడింగ్ ఈజ్ పర్మిటెడ్ ఆఫ్టర్ లాస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ యూ కెన్ చేంజ్ యువర్ ప్రిఫరెన్స్ అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ విధంగా మరి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సీట్ అలాట్మెంట్ అంటే మనకి గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సపోజు ఈ మోడ్స్ ఆఫ్ నేను లేమ్యాన్ భాషలో చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే IIIT హైదరాబాద్లో చేరాలనుకున్నారో వాళ్ళు ఈ మోడ్స్ మాత్రం వీటిల్లో మాత్రం చేరవచ్చు. ఈ 1, 2 ఈ 3 డైరెక్ట్గా ఉన్నాయి. ఈ మిగతా మోడ్స్ అన్నీ కిరికిరే. ఈ స్పెక్ మోడు, లేటరల్ ఎంట్రీ, ఒలింపియాడ్లు మనం ఏదన్నా ఒలింపియాడ్లు గోల్డ్ మెడల్ విన్నర్స్ ఉంటే డైరెక్ట్ అడ్మిషన్. ఇదేమో ఫారెన్ స్టూడెంట్స్. ఇది లేటరల్ ఎంట్రీ అంటే 4th సెమ్ అయిన తర్వాత జాయిన్ అవ్వాలి. తర్వాత స్పెక్ సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇవన్నీ కొద్దిగా కిరికిరి ఉన్నాయి. మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది తర్వాత ఈ 2 మాత్రమే మనం చేరాలని మన స్టూడెంట్స్కి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, జేఈ మెయిన్ ఈ 2 మాత్రమే చేరాలి. ఈ మిగతా మోడ్లు అయితే మనకైతే పనికిరావు, అది గుర్తుపెట్టుకోండి. మనకు ఆల్మోస్ట్ ఏదైనా పనికి వస్తే ఎవరికైనా మరి ఫారెన్లో ఉండేవాళ్ళకి, ఒలింపియాడ్లో ఉండేవాళ్ళకి అది పనికి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీటిల్లో 100% మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ జేఈ మెయిన్ ద్వారా 100% షూర్ ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.